మనందరికీ కూడా హ్యాపీగా ఉండాలని ఉంటుంది కదా, కానీ ఉంటున్నామా? ఏదో ఒక రకమైన డిప్రెషన్ ఇంకా బాధతో మన జీవితాన్ని గడిపేస్తున్నాం కదా. చిన్నప్పటి నుంచి కూడా డబ్బు, సక్సెస్ ఇంకా పేరు ప్రఖ్యాతలు ఇవి మాత్రమే మనకి హ్యాపీనెస్ని తెస్తాయని మనకి చెప్తూ బ్రెయిన్ వాష్ చేసేసారు. వాటి వెనకాతల మనం పరిగెడుతున్నాం. కానీ ఇవి ఉన్నా సరే ఒక మనిషి హ్యాపీగా ఉండట్లేదని మీకు తెలుసా? ఈ వీడియోని మీరు చివరిదాకా చూస్తే ఇటువంటి చిన్న కంట్రీ, కేవలం 7 లక్షల జనాభా ఉన్న ఇటువంటి చిన్న కంట్రీని చూసి మీకు హ్యాపీనెస్కి అసలు మీనింగ్ ఏంటో తెలుస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం? హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ నీలిమ. వెల్కమ్ టు మై ఛానల్. అమెరికా, కెనడా, బ్రెజిల్ ఇంకా ఫిలిప్పీన్స్, ఈ ప్లేసెస్ అన్నీ కూడా ఈ చిన్న కంట్రీని ఇన్స్పిరేషన్ కింద తీసుకుని హ్యాపీనెస్ మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టింది. ఇంతకీ ఈ కంట్రీ నేమ్ ఏంటో తెలుసా? ఇండియాకి చైనాకి మధ్యలో ఉన్న ఈ చిన్న కంట్రీ నేమే భూటాన్. ఈ కంట్రీ గురించి మాట్లాడుకునే ముందు ఈ కంట్రీ చేసిన ఒక మేజర్ చేంజ్ గురించి మీకు చెప్పాలి. అది ఏంటో తెలుసా? ఈ కంట్రీ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే సంవత్సరానికి ఒక కంట్రీ ఎంత సంపాదిస్తుందో అని చెప్పే దాని మీద కన్నా గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అంటే ఆ కంట్రీలో జనాలు ఎంతవరకు ఆనందంగా ఉన్నారు అని మెజర్ చేసేది ఈ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్. ఫస్ట్ థింగ్, ఇక్కడ ఇల్లు లేని వాళ్ళే ఉండరు. ఎవరికైనా ఇల్లు లేకపోతే వాళ్ళు డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళిపోవచ్చు. రాజు వాళ్ళు బ్రతకడానికి ఒక ఇల్లు ఇంకా తినడానికి ఒక పొలాన్ని ఇస్తాడు. రాజు అంటుందేంటి అనుకుంటున్నారా? ఇది డెమోక్రటిక్ కంట్రీ అయినా సరే ఈ కంట్రీని ఒక రాజు పరిపాలిస్తాడు. ఆ రాజు చాలా మంచివాడు. అఫ్ కోర్స్ ఈ వీడియో చూసిన తర్వాత ఆ రాజు ఎంత మంచివాడో మీకే తెలుస్తుంది. సెకండ్ థింగ్, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఈ దేశాన్ని యొక్క క్యాపిటల్కి ఈ దేశంలోనే అసలు ట్రాఫిక్ అనేది ఉండదు. అఫ్ కోర్స్ ట్రాఫిక్ లైట్స్ కూడా ఉండవు. దీనికి బదులుగా ట్రాఫిక్ డైరెక్టర్ అనేవాడు ఉంటాడు. ఇతనే మొత్తం జనాలందరినీ కూడా ఎలా వెళ్ళాలో అనేది కంట్రోల్ చేస్తాడు. నెక్స్ట్ థింగ్, ఈ కంట్రీలో సిగరెట్స్ అనేవి ఇల్లీగల్. ఎవరైనా సరే సిగరెట్స్ తాగుతూ కనిపిస్తే వెంటనే జైలు పాలైపోతారు. అక్కడ అసలు సిగరెట్స్ అనేవి అమ్మరు. టూరిస్టులు ఎవరైనా సరే సిగరెట్స్ తీసుకుంటే వాళ్ళకి చాలా ఎక్కువ ఫైన్ అనేది వేస్తారు. సిగరెట్స్ ఎవరైనా స్మగ్లింగ్ చేస్తూ దొరికితే ఇంకంతే, వాళ్ళ జీవితం అంతా జైలు పాలే. నెక్స్ట్ థింగ్, వాళ్ళు పండించే ప్రతి పంట కూడా మెడిసిన్స్ ఇంకా పెస్టిసైడ్స్ వాడకుండా 100% ఆర్గానిక్గా వచ్చేలాగా ట్రై చేస్తున్నారు. అండ్ అన్నిటికన్నా క్రేజియస్ట్ థింగ్ ఏంటో తెలుసా? ఇక్కడ హెల్త్ కేర్ అనేది ఫ్రీ. ఎవరికైనా సరే జబ్బు చేస్తే డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు. హాస్పిటల్ బిల్స్ అక్కర్లేదు, మెడిసిన్ బిల్స్ అక్కర్లేదు, హెల్త్ కేర్ బిల్ అక్కర్లేదు. మొత్తం అంతా కూడా ఫ్రీ. హెల్త్ కేర్ అనేది ఫ్రీ. మనందరికీ కూడా మేజర్ ప్రాబ్లం ఏంటి? పొల్యూషన్, పొల్యూషన్, పొల్యూషన్. ఇదంతా కూడా ఎందుకు వచ్చింది? చెట్లని పెంచకపోవడం వల్లే కదా. అందుకే భూటాన్లో ఒక రూల్ ఉంది, 60% ల్యాండ్ ఖచ్చితంగా చెట్లను పెంచడానికి ఉపయోగించాలని. అంటే మన దగ్గర 100 acres ఆఫ్ ల్యాండ్ ఉంటే అందులో ఖచ్చితంగా 60 ఎకరాలు పండించడానికి ఉపయోగించాల్సిందే. ఇప్పుడు భూటాన్లో 71% ఆఫ్ ల్యాండ్ చెట్లతోనే నిండి ఉంది. అండ్ దీని ప్రభావం ఏంటో తెలుసా? ప్రపంచంలోనే భూటాన్ అనేది ఒక కార్బన్ నెగటివ్ కంట్రీ కింద ఉంది. కార్బన్ నెగటివ్ కంట్రీ అంటే అక్కడ విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ కన్నా ఆ చెట్లు అబ్జర్వ్ చేసుకునే కార్బన్ డైఆక్సైడ్ చాలా ఎక్కువగా ఉంది. మనకి అక్కడికి వెళ్తే ప్యూర్ ఎయిర్ అంటే స్వచ్ఛమైన గాలి ఈ కంట్రీలో మనకి లభిస్తుంది. 2015లో భూటాన్ ఒక ప్రపంచ రికార్డ్ని సృష్టించింది. ఎక్కడా లేని విధంగా ఒకే ఒక గంటలో 50,000 చెట్లను ఈ దేశ ప్రజలు నాటారు. లేడీస్ ఫస్ట్, లేడీస్ ఫస్ట్ అని అంటాం కదా, కానీ ఎక్కడైనా సరే ఇది పాటిస్తున్నామా? ఏ కంట్రీలో కూడా ఇది లేదు. కానీ భూటాన్లో లేడీస్ ఫస్ట్ అనే ఒక రూల్ ఉంది. ఎక్కడా లేని విధంగా భూటాన్లో అమ్మాయిలకి ఇంకా ఆడవాళ్ళకి చాలా గౌరవం అనేది లభిస్తుంది. ఎవరింట్లో అయినా సరే పెద్ద కొడుక్కి మాత్రమే ఆస్తి మొత్తం చెందుతుంది. కానీ భూటాన్లో అయితే ఇలా కాదు, ఇంటి పెద్ద కూతురికి ఆస్తి మొత్తం చెందుతుంది. ఇదే భూటాన్ యొక్క ప్రత్యేకమైన రూల్. నెక్స్ట్ థింగ్, వెడ్డింగ్ రూల్స్. ఇక్కడ అమ్మాయిలు పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిలే అబ్బాయి ఇంటికి వెళ్ళాలి. కానీ భూటాన్లో అలా కాదు, అబ్బాయికి అమ్మాయికి పెళ్ళయిన తర్వాత అబ్బాయే అమ్మాయి ఇంటికి వెళ్ళాలి అండ్ అక్కడే ఉండాలి కూడా. అబ్బాయికి అమ్మాయిని పోషించే శక్తి వచ్చిన తర్వాత మాత్రమే అమ్మాయిని తీసుకువెళ్ళి వేరే కాపురం పెట్టే అవకాశం ఉంటుంది భూటాన్లో. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా? ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్లీ ఫ్రీ. స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్లీ ఫ్రీ.
యూనిఫామ్ ఫీజ్, బుక్స్ ఫీజ్ ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ కూడా టోటల్లీ ఫ్రీ. అండ్ మెరిట్ స్టూడెంట్స్ ఇంకా తెలివైన స్టూడెంట్స్ ఉంటారు కదా! వాళ్ళు కాలేజ్ ఫీజ్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఇవన్నీ విన్న తర్వాత ఇంత అందమైన ప్రదేశానికి వెళ్ళాలని మీరు అనుకుంటున్నారా? కానీ అక్కడికి వెళ్ళడం అంత ఈజీ కాదు. అక్కడికి మీరు వెళ్ళాలి అంటే మీరు చాలా డబ్బున్న వాళ్ళు అయ్యుండాలి. ఎందుకంటే ఒక్క నైట్ ఒక్క మనిషికే అక్కడ స్పెండ్ చేయాలి అంటే కనీసం 20,000 అయినా ఖర్చవుతుంది కాబట్టి. సో, మీరు అక్కడికి వెళ్ళే ముందు మీరు చాలా డబ్బులు పోగు చేసుకొని వెళ్ళాల్సుంటుంది. నెక్స్ట్ థింగ్ కల్చర్. అక్కడ ఆడపిల్లలు, మగపిల్లలు మనకలాగా ఎలా పడితే అలా తిరగడానికి ఉండదు. వాళ్ళ డ్రెస్సింగ్ కోడ్ అనేది యూనిక్‌గా ఉంటుంది. దానివల్ల అసలు నిర్లక్ష్యం చేయకూడదు. అమ్మాయిలు ఈ విధంగా డ్రెస్ చేసుకోవాలి. అండ్ అబ్బాయిలు ఈ విధంగా డ్రెస్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళే టూరిస్టులు కూడా ఈ విధంగానే డ్రెస్సింగ్ సెన్స్‌ని, ఇంకా వాళ్ళ ట్రెడిషన్స్, ఇంకా కల్చర్‌ని పాటించాల్సి వస్తుంది. మీరు గనక భూటాన్‌కి విజిట్ చేస్తే అక్కడ ఉన్న నేచర్‌ని, ఇంకా అక్కడ ఉన్న ల్యాండ్‌ని లవ్ చేయండి. అంతే కాకుండా అక్కడ ఉన్న పీపుల్‌ని మాత్రం లవ్ చేయకండి. ఎందుకంటే మీ గుండెలు బద్దలైపోయే అవకాశాలు ఎక్కువున్నాయి. ఎందుకంటే భూటాన్‌లో ఫారినర్స్‌ని పెళ్లి చేసుకోవాలి అంటే చాలా రూల్స్ పాటించాల్సి వస్తుంది. చాలా కష్టం కూడా. అక్కడున్న జనాలందరూ ఏం చెప్తారో తెలుసా? మాకు కావాల్సినవన్నీ మా దగ్గర ఉన్నాయి. మాకు ఏవైనా లేకపోతే మా రాజు మాకు కల్పిస్తారు. మాకున్న దాంట్లో మేము హ్యాపీగా ఉన్నాము. లేని దాని గురించి మేము ఆశించట్లేదు. అంతే కదా! మన లైఫ్‌లో లేని దాని గురించి మనం ఆశిస్తే ఉన్న దాని మీద సాటిస్ఫాక్షన్ పోయి అసలు ఆనందం అనేది మనకి మిగలదు. సో, ఈ వీడియో మీకు నచ్చిందని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మీకు మళ్ళీ మళ్ళీ రావాలి అంటే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. బాయ్.